వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై 5 రోజుల కాల్పుల విరమణ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయటం, మిత్రదేశాల రక్షణ వంటి 5 ప్రధాన లక్ష్యాలను అమెరికా నిర్దేశించుకుందని, అవి పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దగ్గుముఖం పట్టాయి. క్రూడ్ ఆయిల్ $96కు చేరింది. ఇంకోవైపు వచ్చే 5 రోజుల్లో జరిగే చర్చలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఇంతకీ ఇరాన్ యుద్ధంలో అసలు పైచేయి ఎవరు సాధించారు? ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ఇంతవరకు జరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధం కూడా రష్యా ఉక్రెయిన్ వారిలా మారే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ వ్యూహకర్తలు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ యుద్ధంతో ఇరుపక్షాలతో పాటు ప్రపంచ దేశాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. తొలి రోజు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం రాజకీయ వ్యూహాత్మక గెలుపునకు దారి తీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా చేస్తుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ తక్షణ లక్ష్యం ఇరాన్లో ప్రభుత్వం మార్పు. తొలి రోజు విజయంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సమయం పట్టదని అంచనా వేశారు. కానీ యుద్ధం ప్రారంభమై 3 వారాలు దాటినా ట్రంప్, నెతన్యాహు ఆశించినట్లు టెహ్రాన్లో మత గురువుల పాలన ముగిసిపోయే సూచనలు కనిపించడం లేదు. పైగా ఇరాన్ పన్నిన దీర్ఘకాలిక యుద్ధం ఉచ్చులో అమెరికా చిక్కుకున్నట్లు అనిపిస్తోంది. యుద్ధం పరిధిని భౌగోళికంగా విస్తరింపజేయాలన్నది టెహ్రాన్ వ్యూహం. గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలున్న దేశాలపై దాడులు దీనిలో భాగమే. అమెరికా యుద్ధం ఖర్చులను భారీగా పెంచడం, చమురు సరఫరాలను అడ్డుకోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచడం ఇరాన్ నేతల ఉద్దేశమన్న సంగతి ట్రంప్ బుర్రకు అర్థమయ్యేలా వాషింగ్టన్ విధాన రూపకర్తలు గగ్గోలు పెట్టినా వినలేదు. చివరికి ఈ వ్యవహారంలో అన్ని దేశాలు ట్రంప్ పై ఒత్తిడి తేవడంతో దారికి దిగిరాక తప్పలేదు. ఇరాన్ లో అమెరికా 100% విజయం సాధించిందని ట్రంప్ చెప్పుకోవటమే కానీ వెనుజులాలో వ్యవహరించే పరిస్థితి ఇరాన్ లో ఏర్పడలేదు. పైగా 2వ దశ యుద్ధంలోకి అమెరికా ఇజ్రాయెల్ ను ఇరాన్ లాగింది. ఇప్పుడు 3వ దశ ఉచ్చులో అమెరికా ప్రవేశించింది. ఇరాన్ లో పాలనా వ్యవస్థను సరిగ్గా అంచనా వేయకుండా యుద్ధ రంగంలో దిగిన అమెరికా దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది. వెనుజువేలా మాదిరిగానే ఇరాన్ లో కుదరదని ట్రంప్ కు తెలిసేసరికి చెయ్యి దాటిపోయింది. దీంతో ఈ యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే యుద్ధం ఆగే స్థితి ఉండదని చాలా మంది విశ్లేషకులు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఆ మాటకొస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ ఏడాదిగా మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఏ ప్రయత్నమూ సఫలీకృతం కావడం లేదు. అమెరికా ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బతో ఇరాన్ నాయకత్వం ప్రపంచ దేశాలన్నింటినీ ఈ సంక్షోభంలోకి లాగే ప్రయత్నం చేసింది. ట్రంప్ పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరించడం ప్రారంభించింది. దాని ఫలితమే ఇప్పుడు సంధి కోసం ట్రంప్ ప్రేలాపనలు. అమెరికా గల్ఫ్ దేశాల మధ్య దూరాన్ని పెంచడంలో ఇరాన్ విజయవంతమైంది. టెహ్రాన్ వ్యూహకర్తల ప్లాన్ సక్సెస్ అయింది. ఇరాన్పై దాడులు చేసే కొద్దీ ఇరాన్ చుట్టుపక్కల దేశాలను కూడా అంతే స్థాయిలో దెబ్బ కొడుతోంది. అమెరికాకు ఇరాన్ విజయాన్ని వడ్డించిన విస్తరలా అందివ్వాలని అనుకోవడం లేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం యుద్ధం పూర్తిగా తమ వ్యూహం ప్రకారమే సాగుతుందని ఇరాన్ స్పష్టమైన అంచనాతో ఉంది. అందుకే అమెరికాతో చర్చలకు ఎత్తించే ప్రస్తావనే లేదని, ఇరాన్ చర్చలను కోరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ నేతలు ఖండిస్తున్నారు. అవసరమైతే యుద్ధాన్ని కొనసాగించే సత్తా ఇరాన్కు ఉందని స్పష్టం చేశారు. గతంలో తాము 2 సార్లు అమెరికాతో చర్చలు జరిపినా ప్రతిగా ఇరాన్ పై దాడులు చేసిందని ఇరాన్ నేతలు చెప్పారు. ఈసారి కూడా చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే ఇరాన్ పై అమెరికా దాడులు చేసిందన్నారు. ఈ చేదు అనుభవాల తరుణంలో ఇక అమెరికాతో చర్చలను కోరుకునేది లేదన్నారు. ప్రస్తుత సైనిక ఘర్షణ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధి. అది వ్యూహాత్మకంగా ముఖ్యమైన సముద్ర రవాణా మార్గం. దీని మీదుగా రోజు గ్యాస్, ముడి చమురుపై సప్లై జరుగుతూ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తల వల్ల హర్ముజ్ మీదుగా ఇంధన సప్లైలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాటం తప్ప ఇరాన్ కు మరో మార్గం లేదు. ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై బలవంతంగా రుద్దాయి. మా ఆత్మగౌరవం, స్వతంత్రం, దేశం కోసం రక్తాన్ని చిందించడానికి మేము రెడీ అని ఇరాన్ అంటోంది. ఇంతవరకు ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియం ఆనవాళ్లు అమెరికా పసిగట్టలేకపోయింది. అణు కేంద్రాలపై దాడులు చేసి యుద్ధం ఆపేయాలని ఓ దశలో అనుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియక అమెరికా అయోమయంలో పడిపోయింది. మొత్తం మీద ఇరాన్ యుద్ధం అమెరికాకి రోజు రోజుకి భయం పెంచుతుంది. మొదట్లో ఇరాన్ ని లొంగ తీసుకుందాం అనుకున్న అమెరికా తర్వాత దీర్ఘకాల యుద్ధానికి సిద్ధపడింది. ఇంకా యుద్ధం ఊబిలో దిగబడే కంటే వీలైనంత త్వరగా ముగించి వెనుదిరగడం మంచిదనే ఆలోచన ఫలితమే ఇప్పుడు సీజ్ ఫైర్ ట్రంప్ నోట వెంట వచ్చింది. చూడాలి మరి త్వరలో ఇరాన్ చేయబోయే డిమాండ్లకు అమెరికా అధ్యక్షుడు లొంగుతాడో లేక యుద్ధానికి సిద్ధమో త్వరలో తేలిపోనుంది. ప్రస్తుతానికైతే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లే అని పరిశీలకులు చెబుతున్నారు.